జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమరం 7వ భాగం 26/1/24 భారత రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో స్వాగతం. కాయకల్ప చికిత్స. చెట్లకు ప్రాణం ఉందని జగదీశ చంద్ర బోసు ప్రకటించినప్పుడు లోహాలు కూడా అదిసిపోతాయి. హెర్బర్ట్ మిల్లర్ రుజువు చేసినప్పుడు చాలామంది నమ్మల. ఇప్పటికీ నమ్మని వారు ఉన్నారనుకోండి. ఆనాడు ఈ 2 సిద్ధాంతాలను నిజం అన్నవాళ్ళని మూర్ఖులంటే ఈనాడు అలా అనని వాళ్ళని మూర్ఖులన్నారు. ప్రాణ స్వభావం మార్పు చెందటం, అలసిపోవటం ప్రాణికున్న లక్షణాల్లో ఒకటి. లోహాలు అలసిపోతున్నాయి అంటే అవి ప్రాణులే అనుకోవాలిగా. కానీ ఈ ప్రాణం మనకు తెలిసింది, మనకు పరిచయం అయింది కూడా కాకపోవచ్చు. వైద్య శాస్త్రంలో ఒక విచిత్ర ప్రక్రియ ఉంది. అదే వృద్ధాప్యాన్ని వివిధ మార్గాల ద్వారా తగ్గించటం. దీన్ని శాస్త్ర పరిభాషలో కాయకల్ప చికిత్స అంటారు. కాళ్ళు చేతులు జవసత్వాలు కోల్పోయి ఓపిక అడిగి కూర్చొని లేవలేని వాళ్ళు కూడా ఈ చికిత్స ద్వారా పునర్యవ్వనం పొందుతారట. పూర్వకాల మహారాజులు, చక్రవర్తులు, రాజులు, నవాబులు, కోటేశ్వరులు ఇలాంటి కాయకల్ప చికిత్స కోసం డబ్బు బాగా ఖర్చు పెట్టారని చెబుతారు. ఇప్పటికీ ఇందుకోసం తపన పడుతున్న వాళ్ళు ఉన్నారు. దిగజారిపోతున్న యవ్వనానికి కళ్ళాలు వేసి నిలిపి ఉంచాలి అన్నదే ఈ చికిత్స వెనక ఉన్న రహస్యం. మీకు ఇలాంటి చికిత్స కావాలంటే రజాక్ అనే అతన్ని సంప్రదించండి. అతను చేసే కాయకల్ప చికిత్స లక్షలు, వేలు, వందలు అక్కర్లా. ₹1/2 వైద్యం ఉంది, ₹500-600 వైద్యం కూడా. అయితే ఈ చికిత్స అతను మీకు చేయడు, మీ పాత్ర సామానికి చేస్తారు. నేను ఈ విద్య ఎక్కడో నేర్చుకోలేదండి బాబు, ఇదంతా ఓ తమాషాలేండి అన్నాడు రజాకు కొలిమిని గుప్పెడు బొగ్గులు వేస్తూ. కొలిమిద రజాక్ చిన్నతనమంతా గుంటూరులోనే గడిచిపోయి. వాళ్ళు 6 అన్నదమ్ములు, 4 అప్పచెల్లె. మగపిల్లల్లో ఇతడు 4వ. రజాక్ నాన్న పేరు సత్తా. ఆ రోజుల్లో వాళ్ళు నల్ల చెరువు పక్కన ఉండేవారు. నల్ల చెరువు దాటితే ఇప్పుడు అన్ని కాలేజీలు కనపడతాయి. మా నాన్నకు గుర్రం బండి ఉండేదండి, అదే మాకు జీవనాధారం. రోజుకు ₹5-6 దాకా మా నాన్న బాడిగ తోలేవాడు. గుర్రానికి గడ్డికైతేనేం, దాణాకైతేనేం ₹1-1.25 ఖర్చు. మిగిలింది మా కుటుంబానికి అస్తుబిస్తుగా ఉండే చాలా. రజాక్ పెద్దన్నయ్య కూరల మార్కెట్లో పనిచేసేవాడు. 2వ వాడు ఓ మెరుగు కొట్లో కుర్రాడు. తయారైన వస్తువులకు మెరుగు పెట్టడం ఈ కొట్టు వాళ్ళ పని. పటిక నార్చిన వస్తువులు ఈ కొట్లో ఇస్తే ముందుగా మెరుగు ఇసుకతో రుద్దడం, తర్వాత బ్రష్తో కుంకుడు నురుగు వేసి కొట్టడం, తర్వాత కడ్డీ మెరుగు, ఆ పైన పౌడర్ మెరుగు. ఇలా సాగేది ఆ ప్రాసెస్ అంతా కూడా. 3వ వాడు తీగల మిషన్ దగ్గర పని చేస్తే రోజుకు పావలా ఇచ్చేవాడు. చిన్నతనంలో రజాక్ చస్తే పని చేసేవాడు కాదు, అంటే బద్ధకం. వేళ్ల కింద తిని బలాదూర్ తిరిగేవాడు. అలా తిరగడంలోనే ఒకసారి గాంధీ పార్క్ దగ్గర గారడీ ఆట చూశాడు. గారడీ చేస్తున్నవాడు కూడా సాయివే.
కొయ్య బొమ్మల్ని ఆడించటం, ముక్కులో నుంచి రూపాయలు పెండటం, గ్లాసులో ఉన్న ఎర్ర నీళ్లను ఇంకో గ్లాసులోకి వంపుతూనే వాటిని నీలం రంగుగా మార్చడం చూసి రజాకు చిత్తైపోయాడు. ఇంతే సంగతి. ఆ గాలిని వాడి వెంటపడ్డా. అప్పటికతను 14-16 ఏళ్ల వయస్సు వాడు. ఆ పట్టు 3-4 ఏళ్ళు అతనితోనే తిరిగాడు. అతని మూటలు మోసాను, సంచులు మోసాను, పిల్లల్ని మోసాను, వంట వండా, కాళ్ళు పిసికా, అడ్డమైన చాకిరీ చేసి ఏవో చిన్న చిన్న ట్రిక్కులు చెప్పాడు, కానీ ముఖ్యమైనదేవి చెప్పలేదండి. ఎప్పటికైనా చెబుతాడని ఆశతో ఉన్నాం. ఆ ఆశ తీరల. రాజమండ్రిలో కోట గుమ్మం దగ్గర గారడీ చేస్తున్న ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది. అంతే. సావబాది వదిలిపెట్టాడు. ముక్కు వెంట నెత్తురు కాదు, ఒళ్ళంతా కదుములు కట్టి సరాసరి గోదావరి దగ్గరకెళ్ళి ఒళ్ళు కడుపు చచ్చిపోదాం అనుకున్నా బాబు గారు. సుడులతో నురుగులతో తక్కెళ్లాడుతూ పారుతున్న ఆ ప్రవాహాన్ని చూసి రజయ హృదయం బింబేలెత్తిపోయి భయం వేసింది. కాళ్ళీడ్చుకుంటూ ఊరి ముఖం పట్టి అదేదో హోటల్ పక్కన తిత్తి ఊదుతూ బొగ్గులేస్తూ చుట్టూ పాత్ర సామాను పెట్టు కూర్చున్న ముసలాయన కనపడ్డాడండి. అతను మావాడేనండి అన్నాడు గజ. అక్కడ అతుక్కుపోయాడు. ఎన్నడూ తిత్తు లోదని వాడు, ఎప్పుడు తిత్తి నోరు మూయాలు, ఎప్పుడు దాని కిందికి నొక్కాలు తెలియని వాడు. అలాగే తంటాలు పడ్డాడు. తిత్తులు ఓదట నేర్చేశాడు. వాళ్ళు దానవాయిపేటలో ఉండేవాళ్ళండి. మా గురువు గారి పేరు జహంగీర్. చాలా మంచివాడు. తిత్తులోడటం, నవాసాగరం పొడించేయటం, సాగరం కరిగించి బిళ్ళలు పోయటం, చిన్న చిన్న స్వట్టలు తీయటం నేర్చుకున్నానండి. ఆయనే నేర్పాడు. చాలా మంచివాళ్ళండి. ఆయన భార్య కూడా నన్ను తన సొంత బిడ్డను చూసినట్టు చూసుకునేది అన్నాడు రజా. క్రమంగా రజా ఈ పనిలో ఉన్న మెలకువలన్నీ తెలుసుకున్నాడు. పాత్రలకు సొట్టలు తీయటం ఓ ఆర్ట్ అండి. అడుగున మూపు పెట్టి పొడకత్తితో సుత్తితో మెల్లిగా తీయాలి. రేకు బిరిసెక్కి సొట్ట తీసేటప్పుడు చీరుకుపోతుందో, అప్పుడు దాన్ని కచ్చా పచ్చాగా కాల్చాలి. చిన్న చిన్న చెల్లుని ఇత్తడి టంకంతో అతుకుతా. పెద్ద కన్నారుంటే కన్నానికి సరిపడే మరే రేకును మాటు వేసి టంకంతో అతుకుతా అన్నాడు రజా. కళాయి పెట్టాలంటే పాత్రల్ని బాగా తోమాలండి బాబు. కిలుం పట్టిన పాత్రలను కళాయి అంటదన్నారు. గండ్ర ఇసుకతో చింతపండుతో బాగా రుద్దాలి. అలా రుద్దిన తర్వాత కొలి మీద పెట్టి కాలుస్తా. కాస్త వేడెక్కాక నవాసాగరం పొడి చల్లుతా. చల్లి ఓ పాత గుడ్డతో ఆ పొడిని వేడిగా ఉన్న ప్రాంతంలో రుద్దుతా. తర్వాత తగరం పలుకులు వేస్తా. అది కరిగాక పెద్ద గుడ్డ ముక్కతో ఆ తగరాన్ని వేడిగా ఉన్న పాత్ర లోతట్టుకు పాముతా అన్నా. ఇదివరకు ఒక్క మాటు వేస్తే పావలా తీసుకునేవాడినండి బాబు. ఇప్పుడు గిట్టుబాటు కావటం లేదన్నారు. బొగ్గులు, నవాసాగరం, తగరం ధరలు మండిపోతున్నాయి. రేటు పెంచకపోతే గిట్టదు, పెంచితే గిరాకీలే. ఇందులోనూ పోటీ ఉందనుకోండి. ఇది కాక మా పనితో ప్రతి కుటుంబానికి అవసరం ఉంటుంది. కానీ ఏ 2-3 ఏళ్లకో కానీ ఆ అవసరం రాదు కదా. అందులో నేను చేసిన పని అయితే 3-4 ఏళ్ల దాకా ఢోకాయే ఉండదండి బాబు అన్నాడు. అతను జహంగీర్ తమ్ముడి కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఓ కొడుకు, వాడికి జహంగీర్ అనే పేరు పెట్టుకున్నాడు. అన్నం పెట్టిన వాడిని మర్చిపోతానా సార్ అన్నాడు. ఓ మూలగా సొట్టా పోయి లొట్టలు పోయి ఉన్న సామాను
చిందరవందరగా పడి ఉంది. ఒక్కో దాన్ని తీసుకొని చికిత్స చేసి కొత్త రూపం ఇచ్చి మరో పక్కన పెడుతున్నాడు రజాక్. అలాగే రోజుకు ఏ పాటి సంపాదిస్తావు అని అడిగారు భరద్వాజ. నవ్వారు. ఒక్కో రోజున నాటుకు కూడా దొరకవండి. ఏ హోటల్ కన్నా కాంట్రాక్ట్ తీసుకున్నామనుకోండి 300-400 రూపాయల పని దొరుకుతుంది. వారం రోజుల కల్లా పూర్తి చేస్తా పని. పస్తులుండటం లేదు కానీ బాబు, దొక్క లిగిసేటట్టుగా తినడానికి కూడా ఉండదండి అన్నాడు రజాక్ నవాసాగరం పొడిని పాత్ర మీద చెంబు. గుప్పుమని మాటుగా ఉండే పొగ సుడులు లేచింది. చేదు విషం జీవఫలం. సుమారు 140 సంవత్సరాల క్రింద స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక కమ్మరి బైసికిల్ అన్న 2 చక్రాల బండి తయారు చేశారు. ఆ కమ్మరి పేరు కిర్క్ ప్యాట్రిక్ మ్యాక్మిలన్. ఆనాడు ఆ బండిని మ్యాక్మిలన్ తయారు చేస్తున్నప్పుడు ఉత్తరోత్తర సాధనలో చాలా మార్పులు వస్తాయని కానీ ఈ సైకిళ్లను తయారు చేసే బ్రహ్మాండమైన పరిశ్రమలు అనేక దేశాల్లో వెలుస్తాయని కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది అది జీవన ఉపాధి కలిగిస్తుందని కానీ ఎవడు ఊహించి ఉండరు. ఆ మాటకొస్తే 140 సంవత్సరాల క్రిందనే అబ్దుల్ ఖాన్ తన మునిమనిబడి సైకిల్ బాగు చేసుకొని పొట్ట గడపాల్సి వస్తుందని కూడా ఊహించలేదు. అబ్దుల్ ఖాన్ గారి పూర్తి పేరు ఇంకా చాలా పొడుగ్గా ఉంది. సాలార్జంగ్ నవాబు పూర్వీకులం. ఈ అబ్దుల్ గారు చాలా దగ్గర బంధువు. ఆస్తిపాస్తులు పంపకాల దగ్గర ఏవో మోసాలు కుట్రలు జరగటం వల్ల తన తాతగారికి చాలా అన్యాయం జరిగిందన్నాడు మస్తా. రాజా కిషన్ ప్రసాద్ హయాంలోనే బోలెడంత పోగొట్టుకున్నామంటాడు మస్తా. ఆ మధ్య చనిపోయిన ఆఖరి నైజాం నవాబును తను కూడా చాలాసార్లు చూశాడట. అప్పుడప్పుడు విందులకు వాటికి తను కూడా తండ్రితో పాటు వెళ్ళేవాడు. వెళ్ళిన ప్రతిసారి అఫ్రఫీలు నజరాగా ఇస్తూ ఉండేవాడు. అప్పట్లో తీసిన ఒక తస్వీర్ అంటే ఫోటో తన దగ్గర ఉందన్నాడు. ఇంటికి తీసుకువెళ్లి దాన్ని చూపించాడు. ఆ ఫోటోలో ఉన్న మస్తాన్ దొరబాబులాగా ఉన్నాడు. మోకాళ్ల చావు దాకా దిగువ దాకా షేర్వాన్, నెత్తి మీద టోపీ కుచ్చు టోపీ, చేతిలో చిన్న కర్ర. వీటన్నిటిలో నైజాం నవాబుకు వెనగ్గా 2వ వరుసలో చిట్ట చివరగా ఉన్నది తనే అన్నాడు మస్తాన్. కాస్త పరకాయించి చూస్తే తప్ప ఆ ఫోటోలోని మస్తాను మన మస్తాను ఒకరే అనుకోలే. అంటే పోల్చుకోలే. ఆ ఫోటోలో ఉన్న వారందరినీ గురించి చెప్పుకొచ్చాడత. అలాగే నిజాం నవాబుకు మరి దగ్గర వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా తిండికి గుడ్డకు చెరపడబడుతున్నారన్న. నిజానికి తనకు కూడా ఏ లోటు ఉండకూడదు లెక్క ప్రకారం. కానీ తన తండ్రి చనిపోయాక ఆయన ఆస్తి అంతా ఎవరో కాజేశారని, తాను తన తమ్ముడు ఆస్తికి వారసులు కారని కోర్టు వారు తీర్పు చెప్పారని మస్తాన్ లబో దిగోమంట. మా అయ్యకు 2-3 భార్యలు ఉన్నారండి. మా అమ్మ 3వ భార్య. అసలు మా నాన్నకు 3 పిల్లలే లేరని అవతలి వాడు అన్నారని రుజువు కూడా చేశారు అన్నాడు మస్తాన్. తమ తరఫున దావా నడపడానికి కూడా ఎవరు లేకపోయారు. తన తల్లి న్యాయమైన భార్య కాదని కోర్టు నమ్మటంతో తామంతా వీధి పాలయ్యామని. ఆ చిన్నప్పటి సంగతులు తలుచుకుంటే గుండె పగిలిపోతుంది బాబుగారు.
ఈ చేతుల మీదుగా నవాబు గారికి అఫ్రఫీలుంచిన వెండి గిన్నెలు అందించా. ఇదే చేతుతో 5 పైసలు 10 పైసలు అందుకుంటున్నాను. ఇప్పుడు ఈ సంగతులు ఎప్పుడన్నా మా పిల్లలకు చెబితే నమ్మరండి. ఈ ఫోటో మీకు చూపించకపోతే మీరు కూడా నమ్మరు కదా బాబు అన్నాడు. కొంతకాలం పాటు సనత్ నగర్లో ఉన్న ఒక వర్క్షాపులో చిల్లర మల్లర పనులు చేస్తూ ఉండేవాడు మస్తా. తయారైన వస్తువుని ఖాతాదారులకు ఇచ్చి రావడం, బిల్లుని వసూలు చేయటం, వర్క్షాప్ కావలసిన సరుకులు తీసుకురావడం, ఇదంతా సైకిల్ మీదే చేసేది. వయస్సు మళ్ళడం వల్ల ఉన్న వయసులోనైనా కడుపు నిండా తిండి లేకపోవడం వల్ల మైళ్ళకు సైకిల్ మీద తిరగలేక ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఓ 4 రోజుల పాటు తన సైకిల్ బాగు చేయించుకుంటూ ఉండే రాజయ్య దగ్గర కూర్చొని పనులన్నీ నేర్చుకొని ఆ తరువాతనే సొంతంగా ఈ దుకాణం ప్రారంభించారు. మొదట్లో నాకంతగా గిరాకీ ఉండేది కాదు. క్రమంగా వ్యాపారం పెరిగి ఇప్పటికీ పెద్ద పెద్ద పనులేమన్నా వస్తే మోటారు సైకిళ్ల పనులు రాజయ్య దగ్గరకు తీసుకుపోతాం. ఇద్దరం కలిసి చేసుకుంటాం, కాస్త తీసుకుంటాం. మామూలు పంచర్ వేస్తే 25 పైసలు, బర్స్ట్ అయితే వల్కనైజింగ్ చేయటానికి 40 నుండి రూపాయలు 40 పైసలు అన్నాడు. చక్రాల తెటుకు తీయడానికి 10 నుంచి 15 పైసలు, గాలి కొడితే పయ్యాకు 3 పైసలుండే. ఇప్పుడు 5 పైసలు చేసిన సైకిల్ రిక్షా 3 పయ్యలకు గాలి కొట్టిన 10 పైసలే తీసుకుంటాను. వాళ్లే గుండు చాకిరీ చేస్తుంటే వాళ్ళని పెంచుకొని బాగుపడటం ఏమిటని అన్నారు. అలాగే చువ్వలేస్తే ఒక్కోదానికి 10 పైసలు, వాల్ ట్యూబ్ బిగించి గాలి కొడితే 5 పైసలు, బ్రేకులు సరిచేస్తే రూపాయిన్నర తీసుకుంటారు. మొత్తం సైకిల్ విప్పదీసి కెరటాల్లో నానేసి మళ్లీ బిగిస్తే 8 రూపాయల నుండి 12 రూపాయలు. చక్రం బెన్నింగు తీయడం, చైన్ కుట్టం ఓడదీసి మళ్లీ రివైట్ చేయడం, హ్యాండిల్ బార్ సొట్టలు తీయడం, చైన్ కుట్టం ఓడదీసి మళ్లీ రివైట్ చేయడం, హ్యాండిల్ బార్ సొట్టలు తీయడం, విరిగిపోయిన తోట అతకడం, ఇలాంటి పనులన్నీ స్వయంగానే. ఏం చేస్తే ఏముందిలేండి, ఒక్కొక్కసారి పస్తులే ఉండాల్సి వస్తోంది. ఎండాకాలం మిట్టమిట్టలాడే అగ్నిలో ఉండాల్సిందండి. పంచెలు వేసే పని అప్పుడే కాస్త ఎక్కువ, వానాకాలంలో బ్రేకులు బాగు చేయడం ఎక్కువ. ఏం చేసినా 6-7 కన్నా రావండి రూపాయలు. ఒక్కో రోజున 2-3 దొరకటం కూడా కష్టం అన్నాడు మస్తా. ఇది వరకు కొడుకు చేత కూడా చిన్న వ్యాపారం చేయించేవాడు మస్తా. చిన్న చిన్న సీసాల నిండా నూనె నింపుకొని సైకిల్ దీపాలకు పోస్తూ ఉంటే రోజుకు ఒక ₹1 డబ్బులు ఢోకా లేకుండా దొరికేవి. డైనమోలు బ్యాటరీ లైట్లు పెరగటం వల్ల కార్పొరేషన్ వాళ్ళు దీపాలు ఉండాల్సిన అవసరం లేదని రూల్స్ వేయటం వల్ల ఆ బిజినెస్ కాస్త మూలపడిపోయి, ఆ రోజుల్లో కూడా పోలీస్ వాళ్ల బాధ మస్తానయ్యకు తప్పలేదట. ఫ్రీగా నూనె పుయ్యకపోయే, రిపేర్ చెయ్యకపోయి న్యూసెన్స్ కేసు పెట్టి చంపేవాడు. ఇప్పుడంత బాధ లేనన్నాడు. ఎందుకనో కారణం తను చెప్పలేనన్నాడు కూడా మస్తా. ఇది వరకు ఏజీ ఆఫీస్ దగ్గరే ఉండేవాడు. ఈ మధ్యనే నాంపల్లికి మారాడు. ఈ మారడానికేముంది గాని అసలు రాత మారాలండి. ఇన్నేళ్ల నుండి చూస్తున్నా ఇది చేస్తాం అది చేస్తాం అంటారే కాదు చేసిన వాడెవ్వడూ లేడు బాబుగారు. ఇక ముందు కూడా ఎవడు ఏది చెయ్యడండి. ఓట్లప్పుడు ఏదేందో, ఓట్లప్పుడు ఏందేందో చెబుతారు, మళ్ళా కనిపించరు అని నెట్టొచ్చాడు మస్తా. అతనికి 6 పిల్లలు, 2 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. ఒక అల్లుడు చెప్పుడు దుకాణంలో పనిచేస్తున్నాడని
ఇంకో అల్లుడు రిక్షా తొక్కుతున్నాడని చెప్పారు. పెద్ద కొడుకును మౌలాలి దగ్గర ఓ బిస్కెట్ల ఫ్యాక్టరీలో ఉంచారు. వాడు తిన్నగా పనిచేసిన జీతం మాత్రం ఇంట్లో ఇవ్వడు. సోకులు ముదిరినయ్యండి, ప్యాంటు తొడుగుతాడు, సలవ కళ్ళ జోడు కడతాడు, సినిమాలు చూస్తాడు, అప్పుడప్పుడు చెడ తాగి ఇంటికి వస్తాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు మస్తు. పొద్దున్నుంచి రాత్రి 9 దాకా ఉంటా. ఇదివరకైతే సామానంతా ఆ పెట్టెలోకి సర్ది ఇంటికి తూసుకుపోయేవాడు. అప్పుడు పాత సైకిల్ ఉండేదిలేండి. 2 నెలల కిందట దాన్ని గిరివీ పెట్టి 10 రూపాయలు తెచ్చిన మా ఆడాళ్లకు డబ్బు చేస్తే ఇంకా ఇడిపించలేదంటే తనఖా పెట్టారు. దొరికినట్టుగా పొట్టకే చాలకపోతే ఇంకా తాకట్టు ఏం పెట్టి ఇడిపించుకుంటానండి. ఇదట్లా కథం కావాల్సిందేనండి అన్నాడు మస్తాను దిగులుగా. తన చిన్నతనంలో వెండి పాత్రలో అఫ్రఫీలు అందించిన మస్తాన్ ఇప్పుడు అరకొర తిండితో సులువుగా కాలం వెళ్లదీస్తున్నాడు. అతనికి గతం తప్ప వర్తమానంతో ఆశ లేదు. భవిష్యత్తులోనైనా అతని బతుకులో ఇంత ఆశారేఖ చూపగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న మనకు సంధించారు రావూరి భరద్వాజ్. బతుకు కోసం బహుకృత వేష అనాది మానవ జాతి సంచార దశ దాటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ చిత్రాలు కొన్నింటిని ఆధునిక శాస్త్రవేత్తలు కనుక పగలంతా వేటాడటం, రాత్రివేళ గుహల్లో తలదాచుకోవటం, ఎండకు వానకు చలిగాడ్పులకు ఆ గుహలే శరణ్యంగా ఉండటం, అప్పుడప్పుడే నిప్పుతో మచ్చిక ఏర్పడడం, నిప్పును పతనానికి వెలుతురికి కూడా ఉపయోగించుకోవటం ఈ దశలోనే అతనికి తెలిసాయని మనుష్య శాస్త్రవేత్తల అభిప్రాయం. మన పూర్వీకులు గీసిన చిత్రాలు కొన్ని ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. లేడిన్ రాతి ఈటతో పొడవనున్న వేటగాడు 5 వేళ్లను చూపెడుతూ ఎదుటి వారికి తన భావాన్ని తెలియజేయటానికి ప్రయత్నిస్తున్న వీలుకాడు, తను అక్కడెక్కడో చూసిన ఒక భయంకరమైన ఏనుగు పోలిన కావడిలో నీరు తెస్తున్న సంసారి. ఇలాంటి చిత్రాలు ఐరోపా దేశాల్లోని పర్వత గుహల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఈ చిత్రాలను ఎవరు గీశారో తెలియదు, ఎందుకు గీశారు అన్నది ఈనాటికి మనం ఊహిస్తున్నాం. తొలి చిత్రం లేడిని వేటాడవలసిన విధానాన్ని తెలియచేస్తుంది. అలాంటి లేళ్లు 500 5,000 ఉన్నాయను, లేదా 5 రూపాయలుగా చీలి తమ చిక్కకుండా పోయాయనో చెప్పడం కూడా కావాలి. తాము నివసిస్తున్న అరణ్యంలో ప్రాణాపాయకరమైన జంతువులున్నాయని చెప్పడం కూడా 2వ చిత్రం ఉద్దేశం కావాలి. పుష్కలంగా నీరు లభించే ప్రాంతాన్ని సూచించటంతో పాటు నీరు తెచ్చుకునే పద్ధతి తెలియజేయటం బహుశగా 3వ చిత్రం ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు మన భావాలను, అభిప్రాయాలను, ఉద్దేశాలను తెలియజేయటానికి మాటలను వాడుతున్నట్లే ఒకప్పుడు బొమ్మలను కూడా వాడేవాళ్ళని శాస్త్రవేత్తలంటారు. ఇది నిజం కూడా. కానీ నటరాజన్ బొమ్మలు గీయటం తన అభిప్రాయాన్ని తెలియజేయటానికి మాత్రం కాదు, కేవలం పట్టపోసుకోవడం. అతని తంజావూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామం. చిన్నప్పుడెప్పుడో చెప్పా పెట్టకుండా ఉన్న ఊరు నుండి వచ్చేశారు. కొంతకాలం పాటు మద్రాసులో ఉన్నాడు. అక్కడ అతను చాలా పనులు చేశారు. ముందుగా తిండికి మాడారు. అరవం తప్ప ఇంకో భాష రాదు. పానగల్ పార్కు ముందన్న పేవ్మెంట్ల మీద కాలక్షేపం చేసేవాడు. ఉన్న డబ్బులు అయిపోయాయి.
నీళ్లు తాగి 2-3 రోజులు గడిపాను. ఒక ధర్మాత్ముడు గీతా కేఫ్లో పని ఇప్పించాడు. కొంతకాలం చేశా అన్నాడు నటరాజన్ తెలుగును పట్టి పట్టి మాట్లాడు. నటరాజనే అనుకుంటా ఒక అరవ రచయిత తెలుగులో నవలలు చక్కగా రాశారు. వాళ్లతో బాబు భరద్వాజ్ గారికి మిగతా వాళ్ళకి కొంతమందికి మంచి పరిచయం. వాళ్ళంతా ఒకే రూములో ఉండేవాడు. అతని పేరు మారిపేరు ఏదో ఉంది. ఆ హోటల్కు చాలామంది సినిమా వాళ్ళు వచ్చేవారు. వారందరితో అతనికి క్రమక్రమంగా స్నేహం జరిగింది. ఈ స్నేహం కారణంగా శారద అనే అతనే నటరాజ అప్పుడప్పుడు సినిమా షూటింగులకు కూడా వెళుతూ ఉండేవి. అక్కడున్న వాళ్ళందరికీ అతను కాఫీ, టీ, వ్యవహారాలు ఇంకా పైవి అందిస్తూ ఉండే. ముందుగా ఆ సెట్టింగులు, లైట్లు, స్టార్స్, అక్కడి జనాన్ని చూసి నటరాజన్ ఆశ్చర్యపోయారు. రూపాయలు నీళ్లులాగా ఖర్చు కావటం చూసి అతను దిమ్మెరైపోయాడు. అదేదో ఓ 60 సినిమాలు చిన్న వేషం కూడా వేశాడు నటరాజన్. అలా క్రమంగా పైకి పోవచ్చు అని నచ్చ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓ స్టార్ ఇంట్లో పని కుదిరాడు. అక్కడ మరో ఆర్ట్ డైరెక్టర్ గారింట్లో చేరాడు. అక్కడే 3 ఏళ్ల పాటు అణగి మణిగి పడి ఉన్నాడు. ఆ సమయంలో అతను బొమ్మలు గీయటం నేర్చాడు. అంటే మా అయ్యగారు పనిమాల నాకు నేర్పలేదండి. నేర్పమని కూడా నేను అడగల. ఆయన గారే చేస్తుంటే నేను చూస్తూ ఉండేవాణ్ణి. తీరిక దొరికినప్పుడల్లా నేను గీస్తూ ఉండేవాణ్ణి అన్నాడు నటరాజన్. ఆ రోజుల్ని గుర్తు చేసుకొని ఒకసారి తను వేసిన బొమ్మను అయ్యగారు చూశారు, మెచ్చారు. అతనికి ఇంటి పని తగ్గించి తనకు సహాయకుడిగా అట్టే పెట్టుకున్నారు. అయ్యగారితో పాటు ఉండటం, వాళ్ళకు కావాల్సిన అన్ని పనులు చేసి పెట్టడం నటరాజన్ వంతు. నేను అక్కడే ఉంటే ఏం జరిగేదో చెప్పలేను, కానీ ఉండలేకపోయానండి. దానికి కారణాలు అడగద్దు. ఒకసారి అయ్యగారి బంగారు గడియారం, వెళ్ళో గొలుసు పోయాయి. అన్నీ వెతికారు, ఎక్కడా దొరకల. ఆఖరికి మా అమ్మగారు నా పెట్టెను వెతికితే అందులో కనిపించాయండి అన్నాడు నటరాజన్ కన్నీళ్లు పెడుతూ. అలా ఉండటం అతనికే ఆశ్చర్యంగా. అయ్యగారు మాత్రం ఇంకేమీ మాట్లాడకుండా 500 చేతికిచ్చి ఇంకెక్కడన్నా పని చూసుకోమన్నారు. ఆయన మాత్రం నా కోసం సంసారాన్ని పాడు చేసుకుంటారా చెప్పండి. మరింక జీవితంలో ఎవరి దగ్గర పని చేయకూడదనుకున్నాను. ఆ డబ్బు అయిపోయేదాకా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చాలా కాలం దాకా నేను పెళ్లి చేసుకోవాలా. పెళ్ళంటే అసహ్యం వేసింది. కానీ పాట్నాలో ఉన్నప్పుడు నాకన్నా దరిద్రంలో ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. నాకెందుకనో ఆమెను చూస్తే జాలేసింది. అక్కడ వసూలైన డబ్బు ఆమెకిచ్చా. తీసుకోవటానికి ముందు ఒప్పుకోలా. వద్దంటే వద్దంది. తర్వాత మాటలు కలిశాయి. ఆమెకు దిక్కు మొక్కు లేదు, నాతో ఉంటానంది. సరే అన్న. 4 ఏళ్ల కింద తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నాకు 2 పిల్లలు అన్నాడు నటరాజన్ దూరంగా చెట్టు కింద కూర్చున్న భార్య పిల్లల్ని చూపిస్తూ. దేశం తిరగడం వల్ల, హిందీ మాత్రమే తెలిసిన భార్య ఉండటం వల్ల నటరాజన్ హిందీ మాట్లాడటం నేర్చాడు. అలాగే ఇంగ్లీష్ కూడా మాట్లాడలేడు, కానీ ఓ మాదిరి ఇంగ్లీష్ అర్థం చేసుకోగలడు. అవతల మాట్లాడు. తెలుగును కాస్తంత 60 యాసలో మాట్లాడే నటరాజన్ తను ఇక తెలుగు దేశంలో ఉండిపోవాలని అనుకున్నాడు. నాకు కావాల్సిన పెట్టుబడి కూడా ఏం లేదండి. మెత్తటి బొగ్గు ముక్కలు, శుద్ధ ముక్కలు, రంగురంగుల చాక్ పీసులు చాలు. వీటితో ఏ బొమ్మనైనా అవలీలగా వేస్తా. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివతాండవం, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, నటరాజు, ఏదైనా సరే ప్రముఖ నటులు నటించిన సినిమాలు ఆడేటప్పుడు వారి బొమ్మలను కూడా గీచి చూశానని,
అందువల్ల తనకు అభినందనలు లభించాయే తప్ప పైసలు రాలలేదని నటరాజన్ నికార్సుగా చెప్పారు. దేవాలయం ముందు ఆయా దేవుళ్ల బొమ్మలు గీస్తా. భక్తితో కాకపోయినా భయంతోనైనా 4 డబ్బులు పడతాయి. శివరాత్రి నాడు శివుడి బొమ్మలు, చవితికి వినాయకుడి బొమ్మలు గీస్తా. వెంకటేశ్వర స్వామి వారికి ఇలా సీజన్ లేదండి, ఎప్పుడు బొమ్మ గీసినా 10-15కు తక్కువ రావు అన్నాడు నటరాజు. తన భార్యకు ఈ పనిలో బొత్తిగా శ్రద్ధ లేదన్నాడు. ఆవిడ తను హిందీలోనే మాట్లాడుకుంటారు. ఇదంతా గాలిపాటు వ్యవహారం అండి. రోజు నిక్కచ్చిగా ఉండే పని కూడా కాదు. ఒకే చోట ఉంటే రాబడి కూడా తగ్గుతుంది. ఒక చోట గిరాకీ తగ్గంగానే ఇంకో చోటికి మకాం ఎత్తేస్తే తప్ప లాభం లేదు. ఇప్పుడు ఇలా బొమ్మలు గీసేవాళ్ళు కూడా అక్కడక్కడ పెరుగుతూ పోటీ వస్తోంది. నాకు తగిలారనుకోండి, మిగతా వృత్తుల కన్నా ఇందులో పోటీ తక్కువే. నటరాజన్ సాదా సీదా మనిషి. చేతిలో ఉన్నదంతా అయిపోయేదాకా కదలడు. ఉన్నప్పుడే 4 సంపాదించుకోవడం అవసరమంటుంది భార్య. ఆ పద్ధతేమో వాడికి నచ్చదు. భగవంతుడి మీద జనంలో నమ్మకం ఉన్నంత వరకు, భగవంతుడి మీద జనం మీద ఆదాయానికి ఢోకా ఉండదు. ఇన్ని వేల సంవత్సరాల నుండి పాతుకుపోయిన ఈ నమ్మకం ఇంతలో సడలేదు. నాకు ఉద్యోగం చెయ్యాలని లేదు అని ఖచ్చితంగా చెప్పాడు నటరాజు. వర్షాకాలంలో తనకు బొత్తిగా రాబడి ఉండదు అన్నారు. ఆ సమయంలో తమ వస్తువులు వేసిన సమయాలు కూడా ఉన్నాయన్నారు. 5 ఏళ్ల నుండి రకరకాల బొమ్మలు వేస్తూ 10 మందిని ఆకర్షిస్తున్న నటరాజన్ జీవితంలో స్థిరపడలేకపోయి అతని కళ ఆదరించి ప్రోత్సహించేవాళ్ళు కరువయ్యారని విచారపడ్డారు రావురి భరద్వాజ్. రేపు తలకొండు విషము ఫణికి అనేటువంటి ఎపిసోడ్ తెలుసుకుందాం. బెదవాళ్ళు నేను 1956 నుంచి 60 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, 2 ఏళ్ళు డిగ్రీ చదివా. ఇప్పుడున్న అలంకార్ టాకీస్ దగ్గర వంతెన ఉంది, ఏలూరు కాలువ వంతెన. ఆ వంతెన మీద ఒక గుడ్డెతను సాయిబు గారు, అతను ఇలాగే చాక్పీస్తో బొగ్గులతో బొమ్మలు వేసేవాడు. చేతిలో డబ్బా ఉండేది, ఆ డబ్బా మూగిస్తూ ఉండేవాడు, దానిలో చేదో చెల్లర పడు. కానీ బొమ్మలు చాలా బాగా వేసేవాడు. అది చాలా కాలం, 56 నుంచి నాకు తెలిసి దాదాపుగా 10-15 ఏళ్ళు అతన్ని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎన్నా కనపడేవాడు. ఈసారి వయసు వచ్చి పోయింది కూడా, చనిపోయింది కూడా ఉండదు. అలా